తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చాలు చదువుకుందాం. మొదటి నుండి కొన్ని 4 వచ్చాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతకు అప్పగించాను. ఆ కాలం దారు వంశస్థుడు జోరియా పట్టణస్థుడు ఆయన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్డానే కానుపలేకపోయిన యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఎదుగు నువ్వు గొడ్రాలు, నువ్వు కానుపు లేకపోయినా అతని గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షసమైన కానీ మద్యమైన కానీ తాగకుందు, అపిత్తమైన ఏది తినకుండము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. కాబట్టి గర్భపుట్టి మొదలుకొని దేవుడు నాజూరు చేయబడిన వారే ఫిలిష్తీయుల చేతులు ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టిన నామితో అనగా చూచారా. దేవుడు తన పరిశుద్ధ మనకు జీవించిన కాబట్టి చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానించు. ఆశ్చర్యకరంగా మీ దివ్య గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం. ఆమె ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న వాక్యం బాగా గమనించినట్లయితే ఈ సంవత్సరం చరిత్ర మనం చదువుకున్నాం. ఆయన గర్భుడు పడకముందు ఆ దేవుడు ఆ సమయంలో తలెత్తి మాట్లాడుతున్నాడు. నువ్వు గొడ్డాను, నేను ఎప్పుడైనా శిశువు జన్మించను, అతను నాజీరు చేయబడేవాడు. తలపై మంగళ కత్తి వేయబడి నాజీరు అనగా వ్రతం చేయబడినవాడు. అందువల్ల అది తలపై మంగళ కత్తి రాకూడదు అని చెప్పి గర్భుడు శిశువు ఉండగానే దూత ద్వారా దేవుడు పంపించారు వర్తమానం. దూత చెప్పింది అదే అతని తల వెంట్రుక క్షవరం చేయకూడదు, అతని బలం అతని వెంట్రుకలో ఉన్నది అని ఆదేశించారు. అప్పుడు తను ఎలాగే చేసింది. సంశోధం మరి ఇశ్రాయేలు ఆఖరి న్యాయాధిపతి, అతడు చాలా బలాఢ్యుడు. అతని వెంట్రుకలో అతని బలం వెంట్రుకలో ఉన్నది. ఒకనాడు అతను తిమ్నాథ్ పోతున్నా, ఎందుకనగా జనుల కాదు స్త్రీ లేదనుకుని ఇక్కడ చూచా అతను తిమ్నాథను ఎందుకు వెళ్తున్నాడు, స్వజన్ను వివాహం చేస్తుండగా తిమ్నాథుడు ఒక అమ్మాయిని చూచా, వివాహం చూసి అక్కడ పోతున్నాను. ఆ పెనుచూరు పోతున్న సందర్భంలో అతనికి తల్లిదండ్రులు ముందు పోతున్నారు. మరి సంవత్సరం తల్లిదండ్రులు కూడా చూడక్కడంటే 5 వచ్చిన చదువుతున్నా 14:5 ఏం రాయబడిందంటే న్యాయాధిపతి 14:5. అప్పుడు సంవత్సరం తల్లిదండ్రులు కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు చూచారా, ద్రాక్షారానికి వచ్చావు, తిమ్నాథుని ఊరికి పోతున్నా, పెనుచూరు అమ్మాయి చూస్తూ పోతున్నా. అక్కడ పెళ్లి పోయి చదువు ఏమైందంటే తిమ్నాథు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదము సింహము ఆ జంతువుకు బొబ్బరించి వచ్చిన యెహోవా ఆత్మ అతని ప్రేరేపగా అతని చేతులు ఏమీ లేకపోయినాను ఒకటి మేక కూడా చీల్చినట్లు దాన్ని చీల్చను. తాను చేసేది తన తల్లిదండ్రులు చెప్పలేదు. విద్యాభ్యారా ఎవరు చెప్పలేదు, సైలెంట్గా ముగించాడు పని. చూసారా, నిశ్శబ్దంగా శబ్దం లేకుండా ఒక కొత్త విషయము బొబ్బరించి వచ్చింది అతనిపై. అప్పుడు సంశయం ఏం చేశారంటే ఒకటి మేక పైన చీల్చేసా. అంత పరాక్రమంతుడు సంశయం. అతను వెంటనే దాటింది బలమంతా. అందులో సింహాన్ని చీల్చేసా. తల్లిదండ్రికి ఆ విషయం చెప్పలేదు. అని ఈ రోజుల్లో దృష్టి సాతాను మనల్ని గట్టిసుకొని వెతుకుతున్నా. కాబట్టి మనం వారిని ఊరిలో తప్పించాలంటే యేసు దేవుని పైన ఆధారపడా. అదే మొదటి పేద 5 తట్టున్నా ఎప్పుడు బుద్ధిగా వెనక ఉండే మీరు ఏదైనా పాత గట్టిసుమనే ఎవరు ముందు వచ్చి ఎవరైనా ముందు వచ్చి తిరుగుతున్నా, ఎవరు చిన్నపిల్లలైనా పెద్దవారైనా వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరితో చేతి అందరు మింగేవాడు ప్రతి ఒక్కరు వెంటాడుతున్నాను చతాను. వాళ్ళ చేతి తప్పించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే పేతురు కూడా పౌరులు కూడా మంటున్నాను 2 తిమోతి 4:15 అన్నారు, నేను స్వాత సంపూర్ణంగా ప్రార్థించే నిమిత్తము నా ప్రభుని నా ప్రకటించిన బలపరిచినగా సింహం నోటి తప్పించబడుతుంది. సింహం నోట్లోనే
తప్పించబడాల్సిన బహుశా ప్రభు ఆ విధంగా సాతాను తప్పించేకే ప్రభు వారికి సహాయం చేస్తున్నారు. కానీ ప్రార్థన చేస్తూ కలిగి ఉన్నారు. మరి సాతాను ప్రతిరోజు వారి కార్యం తెలియస్తున్నారు. ప్రతిరోజు వారు ఎవరు ఎవరు మిగులుతున్న వచ్చి తెలుస్తున్నారు. అలాంటప్పుడు మనము మన డ్యూటీ మనం చేయాలి. ప్రతి దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడు వారిని చిక్కులు తప్పించుకోవాలి అంటారా. ఎందుకనగా మరి ఆ సన్ని మనం దావచోటుగా చేస్తాం. దావిదన్నా ఈ సన్ని నా దావచోటు అన్న దావి ఆ విధంగా మన సన్నిధికి మనం సంభవించదు. కాబట్టి సత్యాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఏంటంటే అక్కడి నుండి ఏడో వచ్చింది చూస్తున్నాం. అతను అక్కడికి వెళ్ళి ఆ సీత మాట్లాడినప్పుడు ఆ మీద సంస్థలకు ఇష్టం కలిగాను. కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాను, మళ్ళా అదే దాన్ని పోతున్నా అవి తీసుకొచ్చి కొంతకాలం అయిన తర్వాత అతను ఆమెను తీసుకొచ్చినప్పుడు తిరిగి వెళ్తుండగా వచ్చా సింహాన్ని చెప్పాడు కదా, అది ఏమైందో చూద్దాం వెళ్ళా. సింహం కనేపుని చూసినగా ఆ వైపు తిరిగినప్పుడు సింహం కనేపురంలో తేనెటీగల గుంపు తేనెయు కనబడగా అతను ఆ తేనె చేత నుంచుకొని తిరుగుతూ వెళ్ళొచ్చు. తన తల్లిదండ్రులకు వచ్చి వారి కొంతగా వారు తిరిగి వారితో సింహ కనేపురం నుండి ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. పిత పేర ఇది చాలా గొప్ప ఆత్మీయత మనకు కనిపిస్తున్నా. ఎందుకంటే పోయినసారి ఏ మార్గపోతే సింహాన్ని చెప్పారు కదా. ఇప్పుడు ఆ దేవుని చూతాన్ని చూసినప్పుడు ఆ శివ కళేపురంలో ఆ యొక్క తేనె తీగల గుంపు కనిపిస్తుంది. తేనె కనిపించదు. ఆ తేనె తాను తిన్నాడు. తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. తొలిచారా. దీని ఆత్మీయత్వానికి ఏం కనిపిస్తుంది? ప్రతిదీ ఆత్మీయత మనము తీసుకోవాలి. ఇక్కడ తేనె ఎట్లా లభించింది అతనికి అనే సింహాన్ని చీల్చంలో తేనె లభించింది. అదేవిధంగా మరి మనం కూడా సింహాన్ని చీల్స్తే మనకు తేనె వస్తుంది. ఎట్లా? ఏ సింహం? ఆటంకమైన సింహం. ఇప్పుడు ఆరాధన పోతుంటా ఉదయమున ఆదివారం ప్రభుదినం ఆరాధన వెళ్ళాలి. లేదా ఆటంకం కలిగి కలుస్తుంది. అప్పుడు ఊరింటి కొందరు వస్తారు. వద్దు వచ్చింటా లగేజ్ తెచ్చుకుంటా. అప్పుడు వారి గురించి వద్దు ఏమైనా చర్చి వానుకొని ఇంకొంత కబర్ చెప్పుకుంటూ అవి మాట్లాడుకుంటుంటూ కాలం వెనక్కి చర్చి పోరు చాలామంది. కొంతమంది అయితే మీరు ఉండండి, మీ చర్చి వస్తారా రండి, లేకుంటే కాపీ తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకుని అంటే మీరు వెళ్ళడమ్మా, మేము కొంచెం విశ్రాంతి తీసుకుంటా రాత్రి ఇద్దరు మాకు అని అన్నప్పుడు అప్పుడు ఏమర్థం? ఆటంకం సింహం చీల్చి నువ్వు చర్చి వచ్చావు, అది అర్థం. ఆటంకమైన సింహం దాన్ని చీల్చి నువ్వు చర్చి వచ్చావు. సింహం చీల్చిందని సంవత్సరం తేనె జరిగింది. ఆటంకమైన సింహాన్ని ఎప్పుడు చేసావో నీ తేనె దొరికి ఆలయం వచ్చినప్పుడు ఆలయంలో మంచి వాక్యం దొరుకుతుంది. అది తేనె లాంటి వాక్యం. అవి తేనె కంటే ఆ దావిదన్న దేవునికి ఎలాంటిదంటే కీర్తన 10:10 అవి బంగారం కంటే విలువైన దేవుని వాక్యం. తేనె కంటేనో జుట్టు దావని మధురమైనట్టున్నా అదే మధురమైన వాక్యం విన్నావు. తేనె లాంటి వాక్యాన్ని నువ్వు చర్చికి వచ్చి ఆలయం వచ్చి విన్నావు. సింహాన్ని చేసినప్పుడే అది ఆటంకమైన సింహాన్ని చేసినప్పుడు నీకు ఆ తేనె దొరుకుతున్న వాక్యం తేనె నువ్వు తినగలవు. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. అన్నప్పుడు అలా మనము ఆ విధంగా ప్రతి ఆటంకాన్ని మనము జయించాలి. అప్పుడే మనము వాక్యం శ్రద్ధగా తీసుకోవాలి. అదే కాకుండా మనం విన్న వాక్యం చెప్పుకోవాలి. అది అర్థం. విన్న సత్యయుక్తం మనం చెప్పుకోవాలి. మరి ఇంకోసారి మనం గమనించినట్లయితే రూతు గ్రంథం కూడా ఒక సత్యాన్ని మనము చూస్తున్నా. రూతు 2:17 ఏమి రాబడిందంటే రూతు అస్తమయం పొలంలో ఆ పొలంలో ఏర్పడుచున్నాను వాక్యం రాబడే. అస్తమయాన్ని ఉదయం సాయంకాలం వరకు భోజన పొలంలో మరి ఆ యొక్క ఏరుకొని పరిగెరుకుంటున్నది. భోజనగా ఆ పరిగెరుకొని ఇంటికి వచ్చింది. ఆ తూముడు ఎవరైనాయి అది పెద్ద మూట మోసుకొని ఇంటిలో అత్త చూసింది. తాను తిని మిగిల్చి అత్త కూడా ఇచ్చింది. అదే భోజనం ఇష్టప్రభు పొలంలోనే సంఘం ఏరుకొని సంఘ సభ్యుల స్త్రీ అనగా సంఘమే రూతు ఇంటికి వచ్చినప్పుడు అత్త పొలాన్ని అత్త కూడా ఇచ్చింది. ఎత్త పొలానికి రాదు, సంఘాన్ని రాలేదు, ఆరాధనలో అటు ఇంట్లో మీరు అందరూ వస్తుంది. భార్య భర్త పెట్టేస్తారు రాదు. ఈ విధంగా
మీరు ఉన్నప్పుడు నువ్వు విన్న వాక్యాన్ని రాని వారికి నువ్వు పంచుకోవాలి. అత్త పొలాన్ని రాలేదు కాబట్టి రూతు మరి ఆమె తినిన తర్వాత తింటుబడిన తర్వాత ఆ వీరిని అత్త కూడా ఇచ్చింది. అది మనము జీవాన్ని తృప్తిపడిన తర్వాత ఆలయంలో రానివారికి అందించాలి. అది అర్థం. రానివారికి మనము ఆ వాక్యం అందించాలి. మరి కాబట్టి ఈ విధంగా తలుపు సత్యం నేర్చుకునే సంస్థ చరిత్ర ద్వారా ఆ తర్వాత అక్కడి నుండి అతను లేహికి వచ్చాను. అతని పగ్గలతో బంధించాడు, శంకరతో అతని చేతులు బంధించాడు. ఏం చేస్తారు లేహికి వచ్చినప్పుడు మరి 15 అధ్యాయం మరి 13 వచ్చిన చదవండి. అందుకని అలా కాదు నిశ్చయముగా మేము నిన్ను సంపముగానే పిలిచినట్టున్నా దీన్ని గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ నుండి అతను తీసుకుని వచ్చి అప్పుడు లేహికి వచ్చేవరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా అతని మీద బలం వచ్చినందున ఆత్మ చాలా బలమైనమో ఇది చాలా అర్థం చేసుకోవాలి. యెహోవా ఆత్మ అతని మీద బలం వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాను అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె ఆయన సంఖ్యలో అతని చేతులు విడిపోయారు. చూసారు పిల్లరా, విడిపోయారు. కొత్త తలత కట్టారు. ఆ ఆత్మ బలం వచ్చినప్పుడు అతను విట్టుగా బలం ఉందని చెప్పాను. అది పిల్లరా అతను పెట్టి తలక్షోభం చేసేది దూత ద్వారా ఆజ్ఞాపించబడింది. అదే చేసిన తల్లిదండ్రులు చేసిన తల్లిదండ్రులు అందువల్ల ఈ ఆత్మ బలం వచ్చినందువల్ల ఆ తాళం జలపడాల వల్ల తెంపేశాం. చూసేంతా ఆ బలం అనేది మనం ఆలోచించాలి. ఆత్మ బలం చాలా గొప్పది. తెలియజే తన శరీర పని కూడా కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఈ విధంగా ఆ జలపడాల వల్ల తాళంతో తెగిపోయాయి. ఆ తర్వాత ఇదో కార్యం ఏమిటంటే ఆ వ్యక్తిగత పనమన్నది అతను గాడిద పచ్చి దేవుడు ఎముక కనుగొని పచ్చి గాడిద ఎముక చిక్కింది. అతను చేయి చాచి పట్టుకొని అదేంటంటే వాళ్ళు ఉదయం విడిపించుకుంటున్నా సాత్విగా గట్టి పట్టేశారు. అంత పట్టుకుని పోయింది. అలాగే ముందుకు సాయి అలాగే మరి ముందుకు వచ్చి ఒక గాడిద పచ్చి దేవుడు ఎముకని పట్టుకున్నా. ఆ పచ్చి దేవుడు ఎముకతో 1000 మంది మనుషులను చంపారు. చూసారా, 1000 మంది మన అతను గాడిద యొక్క పచ్చే దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపిన పెద్ద బలశాలి. ఎంత బలం! పచ్చి గాడి దవడ ఎముక అది జారిపోతుంది. పచ్చి అయిన ఎముకైతే ఎన్ని ఎముకైతే దాని పట్టు తెలుసు బాగా. అంటే ఆ పచ్చి గాడి దవడ ఎముకతోనే అతను 1000 మందిని చంపినని మనం చూస్తున్నాం. అతని బలము అతని వెంటనే దాల్చబడినది. అప్పుడు మీకు దాహు కనప్పుడు ఒక గోతిని చేశారు. లేహినుడున్న అదంటున్న దేవుడు లేహనుడు ఒక గోతిని చేశాను. దాని నుండి నేను బయలుదేరాను. అది దానిపై నేటి వరకు అనుకూరనగా దవడని అర్థం గమనించారా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మరి ఆ సంస్థను ఆ చోటుకి వచ్చి చూడండి. అతను ఏం చేశాడంటే మిక్కిలు తప్పుకున్నాడు. 18 18లో అప్పుడు అతను మిక్కిలు తప్పుకున్నదిన యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతులు చచ్చి చున్నతి పొందని వారి చేతిలో పడవన్నా మనం వేడుకొనగా దేవుడు లేహుడు ఒక గోతిని చీల్చాను. దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతను తాగిన తర్వాత ప్రాణం తప్పిడింది. వెతికాను. గమనించారా, ఆహారం లేకుండా జీవించగలను, మన నీరు లేకుండా మనిషి జీవించలేదు. అదైతే చాలా ప్రాముఖ్యం. అందుకే సమస్త జనులు మంచి ఇప్పుడు మినరల్ వాటర్ మంచి వాటర్ తాగుతున్నాం. మనం పంచించే దేవునికి చేతికి ద్రాక్షరసం ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంత కఠినాత్మను, వాళ్ళు మనిషి ఎంత కఠినమైన వారు ఎవరు చెప్తే కదా ఏమన్నా గుర్తించుకోవాలి. అందువల్ల ఇప్పుడు అతని బలం ఎక్కడుందని మనం చూస్తున్నాం. ఎట్లించినట్టయితే ఆ సంక్షోభం ఆలోచించిన తర్వాత వాళ్ళ గాజులకు వచ్చేతో బాగా చేస్తున్నా. ప్రభోదాయమైన డాక్టర్ కూడా తండ్రి ఆశ్చర్యకర వాస్తవం ఆయన ఇంతవరకు మాకు సంవత్సరాల చరిత్రను బట్టి గొప్ప సత్యాన్ని నేర్పించాను. ఆయన ఆత్మీయ మరి అంశాలు వారు నేర్పించే స్తోత్రములు
ఆత్మీయులు బలం దాచే స్తోత్రములు. చెప్పని వాక్యం మంది అర్థం కాకుండా అందరిలో వాక్యం పరంప చేసి 30-60 దూరంతో పరంప చేయండి ప్రభా. అద్భుతాలు ధరించమని నేను ప్రత్యేక తీసి ఆశించే వారి కోరిక నెరవేర్చి యేసు బ్రదర్ వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు తనైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమున చేరిన మనందరి మన కూడా భోజపర్యంతం సదాకాలం తోడైండుగాక. ఆమెన్.